మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి లీగల్ గా ఉన్న కొన్ని ఇష్యూస్ మీద డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకుంటుంటారు. అసలు ఏ కేసులో తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, అసలు డీటెయిల్స్ చెప్పండి దాని గురించి. జనరల్గా యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి మీద చట్టం వేరు, ప్రాక్టికాలిటీ వేరు. యాంటిసిపేటరీ బెయిల్ మీద చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే చట్టంలో ఎవరి మీదన్నా నా మీద పలానా వ్యక్తి కేసు పెట్టే అవకాశం ఉంది ఓకే అనుకున్నప్పుడు అది తప్పుడు కేసు పెట్టే అవకాశం ఉంది, లేకపోతే తప్పుడు కేసు పెట్టబోతున్నారు అనుకున్నా కూడా చట్టం ప్రకారం ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ మనము వేసుకోవాలంటే ఎఫ్ఐఆర్ అవ్వాల్సిన అవసరం లేదు. చట్టంలో చాలా క్లియర్గా రాసి ఉంటుంది. సో మనం ముందే యాంటిసిపేటరీ అనే బెయిల్ అనే పదంలోనే ఉంది. యాంటిసిపేటింగ్ అంటే పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే దాన్నే యాంటిసిపేటింగ్ అంటాం, దాన్నే యాంటిసిపేటరీ బెయిల్ అంటాం. సో మనం యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఎఫ్ఐఆర్ కాకుండా కూడా జనరల్గా మనం కోర్టుకి వెళ్ళి పలాని వ్యక్తి నా మీద కేసు పెట్టే అవకాశం ఉంది, లేకపోతే పలాని పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, కాబట్టి నాకు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసినప్పుడు నన్ను అరెస్ట్ చేయకుండా నాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి తీసుకున్నదాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. యాంటిసిపేటరీ బెయిల్ అనేది దేనికైనా తీసుకోవచ్చు. ఓకే, ఎనీ క్రైమ్. ఒక్కసారి ఎఫ్ఐఆర్ రూల్ ప్రకారం అయితే ఎఫ్ఐఆర్ కాకుండా తీసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ అయితేనే ఎఫ్ఐఆర్ కోర్టులో ఫైల్ చేస్తేనే యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారంటారు. అందుకే మీకు స్టార్టింగ్లో ఏం చెప్పినా అంటే ఏంటంటే చట్టం వేరు, ప్రాక్టికాలిటీ వేరు. చట్టంలో అది రాసి ఉంటుంది, కానీ ప్రాక్టికాలిటీకి వచ్చాక మాత్రం ఎఫ్ఐఆర్ ఉంటేనే మేము యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటామని చెప్తారు. దాని వెనుక రీజన్ ఏముంటుందంటే అది చట్టం రాసే టైంకి కొద్దిగా అప్డేట్ కాకుండా వచ్చు. రీజన్ ఏంటి అంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది సమ్ పర్టికులర్, ఇప్పుడు అందరికీ అర్థమైన భాషలో చెప్తుంది అంటే ఒక అమ్మాయి ఉంది అనుకుందాం, సపోజ్ భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంది. సో భర్తకు డౌట్ వచ్చింది, అమ్మో నా పిల్ల నా మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి డౌట్ వచ్చి రపక్కన పోయి యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకున్నాను అనుకో, అప్పుడు జడ్జి దగ్గర 2 క్వశ్చన్లు ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి 2 పోలీస్ స్టేషన్లలో ఇచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా ఏంది అంటే ఆమె దగ్గరలో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్లో పోయి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది, లేదా ఉమెన్స్ పోలీస్ స్టేషన్ పోయి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఎలక్ట్రానిక్ డివైసెస్, కొన్ని ఈ ఫోటోలకు సంబంధించి వీడియోలకు సంబంధించి ఉంటే సైబర్ క్రైమ్స్లు ఇచ్చుకునే, సైబర్ పోలీస్ స్టేషన్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాలలో మొగుడు కొడుతున్న ఇంటి నుంచి పారిపోయి వాళ్ళ ఊర్లో ఉన్న ఊరికి పోయి అక్కడ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంలో ఒక వ్యక్తి యాంటిసిపేటరీ బెయిల్లో నాకు పలాని పోలీస్ స్టేషన్ నుంచే కావాలని రాసుకోగలిగితే ఇప్పుడు నీకు ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఇవ్వాలి? నేను పలానా కేసు అని రాయడం లేదు, పోలీస్ స్టేషన్ కంపల్సరీ. అది అదే కదా ఇక్కడ పోలీస్ స్టేషన్ అనేది కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. ఈ పోలీస్ స్టేషన్ నుంచి నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఈ సందర్భంలో మనము ఆ అమ్మాయి పోయి ఎక్కడిచ్చే కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందని ఏ పోలీస్ స్టేషన్లో కనిస్తాం మనం? ఆ సందర్భంలో నువ్వు 4 బెయిల్స్ అప్లై చేసుకోవాలి 4 పోలీస్ స్టేషన్ నుంచి. ఆ లెంతీ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి అందుకని మనోళ్ళు మళ్ళీ ఇంకోటి సెక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ నేను జనరల్గా చిన్న సెక్షన్స్కి ఇచ్చేసిన అనుకో, పక్కన పెద్ద సెక్షన్ ఉంటాయి పెట్టేటానికి. సో ఆ సెక్షన్స్ అనేటివి పోలీస్ స్టేషన్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి జనరల్ ప్రాక్టికల్గా ఏం చెప్తారంటే దానికి ఎఫ్ఐఆర్ కాగానే ఎఫ్ఐఆర్ తీసుకొని రా, యాంటిసిపేటరీ బెయిల్ మేము ఎంటర్టైన్మెంట్ చేసి ఇవాళ వద్దా అని చెప్తారు మనం జనరల్గా. అట్లా యాంటిసిపేటరీ బెయిల్ అది దానికి సంబంధించి అది ఉంటుంది. ఇంకా చట్టాలు ఇంకో ప్రయోజనం ఏముంటుంది అంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది జనరల్గా మనము డిస్ట్రిక్ట్ కోర్టులో, అంటే మనం ఎంఎస్జే అంటాం మనం ఇక్కడ, డిస్ట్రిక్ట్ కోర్టులో, క్రిమినల్ డిస్ట్రిక్ట్ కోర్టులో అప్లై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ హైకోర్టులో కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్ హైకోర్టులో కూడా వేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏం చెప్తున్నారంటే కింద డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి హైకోర్టుకు రమ్మంటారు. కొన్ని సందర్భాల్లో హైకోర్టు డైరెక్ట్ తీసేసుకొని మీకు ఆర్డర్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదే పైన చాలా సందర్భాల్లో హైకోర్టు కింద కోర్టుని డైరెక్ట్ చేసింది ఆ కేసు డీల్ చేయమని చెప్పి, లేకపోతే మీరు కింద కోర్టులో వేసుకోండి అని చెప్పి రిజెక్ట్ చేశారని కూడా చాలా సార్లు సందర్భాలు ఉంటుంది. టైం వేస్ట్ అయిపోతుంది కదా సార్. అది అడ్వకేట్ ఎఫిషియన్సీ, అదే అని చెప్తున్నా కదా. ఇప్పుడు అడ్వకేట్కి ఉన్న నాలెడ్జ్ని బట్టి ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉండాలా, పోలీస్ స్టేషన్ల మీద నాలెడ్జ్ ఉండాలా, ఇప్పుడు ఈ కోర్టులో వేస్తే వస్తుందా రాదా, హైకోర్టులో ఇస్తే ఏ డైరెక్షన్ ఇస్తారనేది కరెక్ట్ నాలెడ్జ్ ఉంటే దాని మీద మనం కరెక్ట్ పర్ఫెక్ట్ టైం చూసుకుంటే ఆ టైం ప్రకారం హైకోర్టులో రిజెక్షన్ చేసే అవకాశం ఉంది అన్నప్పుడు కింద కోర్టులో వేసుకోవాలి. అది రెగ్యులర్ ప్రాక్టీస్లో ఒకటే కోర్టులో ఎప్పుడు ఉండే వ్యక్తులకు అర్థమవుతుంది, ఓహో ఏం జరుగుతుంది కోర్టులలో, ఏమి ఇచ్చే అవకాశం ఉంది, ఏమి ఇచ్చే అవకాశం లేదని అర్థమవుతుంది. ఇప్పుడు హైకోర్టులో రెగ్యులర్ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు హైకోర్టులో ఏం జరుగుతుంది అనేది. కొన్ని కోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంటారు కదా, అప్పుడప్పుడు హైకోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. సో వాళ్ళు డిఫాల్ట్గా ఏం చేస్తారంటే హైకోర్టులో వేసేస్తే మళ్ళీ కింద కోర్టు డైరెక్షన్ చేస్తారు. అట్లే మీకు ఎల్ఓసి అని ఉంటుంది, లుక్అవుట్ సర్కిల్ అని ఉంటుంది, అది కూడా అంతే. అది కూడా చాలా సందర్భాలు హైకోర్టులో వేస్తారు, కొన్ని సందర్భాలు ఇస్తారు, కొన్ని సందర్భాలు కింద కోర్టుకు వెళ్ళమంటారు. సో అక్కడ ఉన్న
మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంది ఎగ్జాక్ట్ అనేది తెలిస్తే మీకు టైం సేవ్ అవుతుంది, కరెక్ట్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు 302 లాంటి మర్డర్ సెక్షన్స్లో కూడా యాంటిసిపేటరీ వేసుకునే అవకాశం ఉంటుందా సార్? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకు నేను కూడా మనం తెచ్చినట్టున్నాం 302లో. నేను గత ఒక 4 months క్రితం 302లో నేను యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చిన మర్డర్ కేసులో. చాలా మేము 306 కేసు కూడా కొట్టించేసినాం హైకోర్టులో, ఎఫ్ఐఆర్ స్టేలో కొట్టించేసినాం. 306 అది మోర్ దెన్ 10 years శిక్ష పడుతుంది, ఎఫ్ఐఆర్ స్టేలో కొట్టించినాం. అట్లా చాలా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ చాలా ఉన్నాయి మా ఆఫీస్ నుంచి. NDPSలో కావచ్చు, తర్వాత ఇప్పుడు ఇది మన ప్రాస్టిట్యూట్ కేసులలో కావచ్చు, అట్లా క్రైమ్కి సంబంధించి చాలా మంచి బ్యూటిఫుల్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. యాంటిసిపేటరీ బెయిల్కి ఈ క్రైమ్ ఉండదు, ఇవ్వరు అని అంటుంటారు కదా, అందుకని అది కామన్ మ్యాన్ అనుకునేది అది అనుకుంటారు. ఎందుకంటే 302 అనేది మర్డర్ కేసు కాబట్టి అనుకుంటారు. కానీ కోర్టు ఎప్పుడు కూడా 302 సెక్షన్ కాదు కదా, సర్కమ్స్టాన్సెస్ ఏమున్నాయి, పర్సన్కి సంబంధం ఉందా సంబంధం లేదా అనేది చూస్తారు. మీకు SC/ST కేసులో కూడా అంతే, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోవచ్చు. అట్రాసిటీ కేసులో కూడా వస్తాయి, చాలా సందర్భాలు చేస్తారు. కానీ దానిలో కూడా ఇవ్వరు అని అంటుంటారు. అట్లా ఏముండదు, ఇవ్వరు. ఎప్పుడైనా కూడా మన అందరికి చెప్పేది ఏంటంటే చాలా మంది ఏం చెప్తారంటే ఏంటంటే, ఎక్కడ కూడా నేను లా ఫీల్డ్లో అంటే యాజ్ ఏ అడ్వకేట్ ఏంటంటే జడ్జి ఇవ్వరు, లేకపోతే ఇట్లనే ఉంటారు అనే చెప్తారు. నేను ఏమంటా అంటే, నువ్వు పోయి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్ డెఫినెట్లీ ఇస్తారు. ఇవ్వకుండా ఏమి ఉండదు. అది ఇవ్వరు అనే పదం లేదు. దాన్ని నీ రిప్రజెంటేషను, నీ స్కిల్స్, తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధానము, దాని ఆవశ్యకత అనేది నువ్వు జడ్జికి వివరించగలిగితే వాళ్ళు ఉన్నదే అక్కడ న్యాయం చేస్తాను కదా. నీ స్కిల్డ్ మీదనే ఆధారపడి ఉంటుంది అది. ఎప్పుడు కూడా ముందే రిజెక్షన్ చేసేసి ఉంటుంది అని చెప్పని, వీళ్ళు ఇవ్వరు, వాళ్ళు ఇవ్వరు, అది ఇవ్వరు, ఇది ఇవ్వరు, రాదు, వేస్ట్ అని వీళ్ళు. నేనేమంటా అంటే, నువ్వు బీయింగ్ ఏ అడ్వకేట్ సింపుల్ లాజిక్ చెప్తాను నేను. చాలా మంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, సార్ అడ్వకేట్ దగ్గరికి పోతే ఇది కాదు సార్ అన్నాడు, అది కాదు సార్ అన్నాడు, బెయిల్ రాదన్నాడు, లొంగిపోమన్నాడు, లేకపోతే ఇంకోటి XYZ చెప్తారు అనుకుందాం. నేను ఏమంటా అంటే, అడ్వకేసీ అంటేనే నీ దగ్గరికి ఒక వ్యక్తి ఏదైనా కష్టంతో వచ్చినప్పుడు, ఏ కష్టంతో వచ్చిన వ్యక్తినైనా సరే నువ్వు ఒక సొల్యూషన్ చూపెట్టగలిగితేనే అడ్వకేసీ కదా. నువ్వు కూర్చొని సింపుల్గా ఇది చేయదు అంటే ఇంకా వాడు ఇంక దాని ఉపయోగం ఏముందంటే, నువ్వు అడ్వకేసీ అంటే నీ కష్టంతో నీ దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తినైనా సరే నువ్వు ఆ కష్టం నుంచి బయటపడటానికి చట్టంలో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, దాన్ని ఏం చేయాలా అనేది వాళ్ళని రెడ్యూస్ చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు అడ్వకేట్ కింద గుర్తించబడతావు కదా. నువ్వు బ్లైండ్ రిజెక్షన్ చేసేస్తే ఇంకా దాంట్లో నీ స్కిల్డ్ ఏముందంట. నేను చాలామంది అడ్వకేట్లు బ్లైండ్ రిజెక్షన్ చేసేస్తుంటారు దాన్ని. బెయిల్ రాదు, లొంగిపోవాను, ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు ఉండవు అంటే, అట్లా ఈ కేసులో ఆర్డర్ రాదనో ఇట్లా చాలా చెప్పి నిరుత్సాహపరుస్తుంటారు. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు వచ్చిందే కష్టంతో మేము చదువుకున్నాము, ఆ కష్టాన్ని ఏదో రకంగా వాళ్ళని తీర్చగలగాలి కదా. ఏదో రకంగా నువ్వు ఒక 2 ప్రయత్నాలు చేస్తున్నా నువ్వు తీర్చగలుగుతావు కదా. నువ్వు పోయి అడగందే నీకు ఎవరిస్తారు? నువ్వు ఇక్కడ కూర్చొని ఇది కాదు పో, అది చేయను పో, ఇది రాదు పో అంటే ఎట్లా నడుస్తుంది అంటే నేను చెప్తాను. మీరు జెన్యున్గా మీరు మంచిగా డ్రాఫ్టింగ్ చేసుకోండి, కేసు మీద అవగాహన పెంచుకొని మీరు జడ్జెస్కి వెళ్తే ఎవరైనా అంటారు ఇస్తారు. ఇవ్వకుండా జడ్జెస్ ఇవ్వకుండా ఉండటం అనేది అది ఉండదు. ఎందుకంటే వాళ్ళు రోజు కొన్ని లక్షల కేసులు చూస్తుంటారు, చూసి వాళ్ళు ఎక్స్పర్ట్ అయిపోతారు. దాని నుంచి ఏంటంటే నీ దాంట్లో ఎంత జెన్యూనిటీ ఉంది కేసులో, ఓకే నువ్వు ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, దాన్ని ఏం చేస్తున్నావు అనే దాని మీద తెలుసుకుంటావు. ఇప్పుడు లోయర్ కోర్టులో అంటే డిస్ట్రిక్ట్ కోర్టు లెవెల్లో యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది సార్. ఆ కేసులో హైకోర్టులో కూడా రాదు అని కొంతమంది మాట్లాడడం నేను విన్నాను. అసంభవం. అట్లేముండదు. నేను కొన్ని లక్షల కేసులు, 100 కేసులు వాదించాను. డిస్ట్రిక్ట్ కోర్టులో ఇవ్వనంత మాత్రం హైకోర్టులో రావద్దని రూల్ ఏం లేదు. దానికి 100% అంటే మ్యాక్సిమం కేసుల్లో వచ్చేస్తారు. అన్లెస్ అంటే ఏమైనా హీనియస్ క్రైమ్ ఉండి సమాజాన్ని ప్రభావితం చేసే క్రైమ్ లాంటివి ఉంటే జడ్జెస్ ఆలోచిస్తారు. కానీ రూల్ ప్రకారం అయితే నీకు డిస్ట్రిక్ట్ కోర్టు రాకున్నా కూడా హైకోర్టులో డెఫినెట్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో కోర్ట్స్ విభజన ఎట్లుంటుందంటే, డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది ఆ డిస్ట్రిక్ట్ పరిధి వరకే పనిచేస్తుంది. సో డిస్ట్రిక్ట్ కోర్టు రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ ద పర్టికులర్ డిస్ట్రిక్ట్. హైకోర్టుకి వచ్చరికి ఏంది, మొత్తం రాష్ట్రాన్ని రిప్రజెంటేషన్ చేస్తారు. సో దే హ్యావ్ పవర్స్, ఎక్కువ పవర్స్ ఉంటాయి. హైకోర్టు జడ్జికి ఏంటంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి. తర్వాత దాని నాలెడ్జ్ వాస్ట్ ఉంటుంది వాళ్ళకి బాగా. చట్టాలు చదివి ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి వాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఒక 302 కానీ ఒక కింది కోర్టులో ఏంటంటే చాలామంది భయపడో లేకపోతే మానవత్వ దృక్పథంతో కూడా ఇవన్నీ సందర్భాలు ఉంటాయి. కానీ హైకోర్టుకు వచ్చినప్పుడు చట్టమే మాట్లాడతాం కాబట్టి దాంట్లో మనం నిరూపించగలిగితే ఇస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.